హాయ్ దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు ఐయుపిఏసి నేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కాంపౌండ్ నేమ్ 3-chloro బ్యూట్ 1-ene. ఈ యొక్క నేమ్కి స్ట్రక్చర్ ఐయుపిఏసి ఏదైతే నేమ్ ఇచ్చారో దానికి స్ట్రక్చర్ ఎలా రాస్తారో ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ రూట్ వర్డ్ చూడాలి. రూట్ వర్డ్ ఏంటి? బ్యూట్ అనేది రూట్ వర్డ్. ఇక్కడ ఏంటి? బ్యూట్ అనేది రూట్ వర్డ్. ఇక్కడ బ్యూట్ ఉంది కదా, అదే రూట్ వర్డ్. సో బ్యూట్ అంటే ఎన్ని? 4 కార్బన్ ఆటమ్స్. ముందుగా 1 2 3 4 కార్బన్ ఆటమ్స్ డ్రా చేయాలి. దే ఆర్ బాండెడ్ విత్ అ సింగిల్ బాండ్. సో ఆ విధంగా మనం 4 కార్బన్ ఆటమ్స్ డ్రా చేసి వాటికి నెంబరింగ్ ఇవ్వాలి, 1 2 3 4 అని. దాని తర్వాత ఇక్కడ ఏమన్నాడు? 1-ene అన్నాడు. ఈన్ అంటే ఏంటి? డబుల్ బాండ్. అంటే కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది అని అర్థం. తర్వాత ఇమీడియట్లీ ఇక్కడ 3-chloro అన్నాడు. 3-chloro అంటే ఏంటి? థర్డ్ పొజిషన్లో క్లోరిన్ ఆటంతో బాండ్ అయింది అని. 3-chloro. సో అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి? సో కార్బన్ ఫార్మ్స్ టెట్రావాలెంట్ ఎలిమెంట్ కాబట్టి సో మిగతావన్నీ హైడ్రోజన్స్తో మేకప్ చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ కార్బన్ డబుల్ బాండ్. సో 2 బాండ్స్తో ఎంగేజ్ అయింది కదా. నెక్స్ట్ 2 హైడ్రోజన్ ఆటమ్స్. సిమిలర్లీ సెకండ్ కార్బన్ 3 bonds plus 1. Third carbon 3 bonds plus 1. So like that fourth carbon, 1 carbon is bonded with carbon and 3 with hydrogen atom. So like that 3-chloro-but 1-ene గా మనం చెప్పొచ్చు. సో స్కెలిటన్ స్ట్రక్చర్ చూసినట్టయితే సేమ్ 1 2 3 4 అని రాసి ఫస్ట్ కార్బన్ ఈజ్ బాండెడ్ టు డబుల్ బాండ్ అండ్ థర్డ్ కార్బన్ ఈజ్ బాండెడ్ టు Cl. 3-chloro-but 1-ene గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే 2-amino 3-chloro-butane oic acid. అంటే అగైన్ వాట్ హ్యాపెండ్? బ్యూట్ అన్నాడు. బ్యూట్ అంటే ఏంటి? దిస్ ద రూట్ వర్డ్. కాబట్టి ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 4 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. సో 4 కార్బన్ ఆటమ్స్ ఫస్ట్. దాని తర్వాత బ్యూట్ అన్నాడు కాబట్టి 1 2 3 4 నెంబర్ వేసి 4 కార్బన్ ఆటమ్స్. నెక్స్ట్ పొజిషన్ 2-amino అన్నాడు. ఇండైరెక్ట్లీ వాట్ హ్యాపెండ్? సెకండ్ పొజిషన్ అమైనో అంటే ఏంటి? NH2 గ్రూప్. సో సెకండ్ కార్బన్ ఈజ్ బాండెడ్ టు NH2. దాని తర్వాత 3-chloro అన్నాడు. మీన్స్ థర్డ్ పొజిషన్ ఈజ్ బాండెడ్ టు క్లోరిన్. దాని తర్వాత ఓయిక్ యాసిడ్ అన్నాడు. ఓయిక్ యాసిడ్ అంటే ఏంది? COOH అంటే C డబుల్ బాండ్ OH. సో చూసారా 4 బాండ్స్ ఎంగేజ్ అయింది. COOH గ్రూప్ ఏమంటారు మనము? ఓయిక్ యాసిడ్ అంటారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫంక్షనల్ గ్రూప్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ ఏమేమంటారన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ గో టు దట్. సో ఈ విధంగా 2-amino 3-chloro-butane అంటే సింగిల్ బాండ్ ఓయిక్ యాసిడ్. ఆ విధంగా మనం ఈ స్ట్రక్చర్ని రాస్తాం. సో దీన్ని కొంచెం స్కెలిటన్ స్ట్రక్చర్లో మనం రాసినట్టయితే 4 కార్బన్ ఆటమ్స్. దాని తర్వాత హియర్ దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ సేమ్ స్ట్రక్చర్ని. దాని తర్వాత ఇక్కడ 2-amino ఉంది. దాని తర్వాత క్లోరిన్ ఆటమ్ థర్డ్ పొజిషన్లో ఉంది. సో ఈ విధంగా స్ట్రక్చర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మాలిక్యూల్ చూసినట్టయితే వాట్ ఈస్ దట్? 1-chloro 1-fluoro 2-hydroxy pentane 3-one ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పెంట్ అంటే ఏంటి? 5 కార్బన్ ఆటమ్స్ స్కెలిటన్ స్ట్రక్చర్లో రాస్తున్నాను. సో దట్ ఈస్ వై 5 కార్బన్ ఆటమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైన్. దాని తర్వాత ఏమన్నాడు? సో 1-chloro 1-fluoro ఫస్ట్ కార్బన్కి క్లోరిన్ డ్రా చేయాలి. సో బాండెడ్ పెట్టి తర్వాత సెకండ్ పొజిషన్లో ఏమన్నాడు? సెకండ్ పొజిషన్ వాట్ ఈస్ దట్? OH గ్రూప్. ఏంటది? హైడ్రాక్సీ. దాని తర్వాత ఏమన్నాడు? ఓన్ అన్నాడు. ఓన్ అంటే ఏంటి? డబుల్ బాండ్ కీటోన్ అంటారు దీన్ని. ఏమంటారు? కీటోన్. సో కీటోన్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఓన్ అని యూజ్ చేస్తాం. ఓన్ సఫిక్స్ ఏంటి? ఓన్ అని యూజ్ చేస్తాం. సో ఆ విధంగా మనం స్ట్రక్చర్ రాయాలి. స్కెలిటన్ స్ట్రక్చర్ చూసినట్టయితే సో దిస్ ఇస్ ద పేరెంట్ చైన్. మనం స్కెలిటన్ స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాం చూడండి. టోటల్ 5 కార్బన్ ఆటమ్స్ ఫస్ట్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ 1-chloro దెన్ 1-fluoro దెన్
again what happened here, second position is hydroxy, then after that here, after that then 2 hydroxy, then next position, that is O C double bond O, then automatically what happened here, 5 carbon atoms are present, then N means single bond, so like this chain is formed. So here what happened, 1 chloro, 1 fluoro, 2 hydroxy, pent AN, 3 ఓన్ గా చెప్పడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే 2 అమైనో అంటే సెకండ్ పొజిషన్లో అమైన్ ఉన్నట్టు, 4 ఫ్లోరో అంటే ఫోర్త్ పొజిషన్లో ఫ్లోరో, దెన్ 5 మిథైల్ హెగ్స్ అంటే ఏంటి, 6 కార్బన్ ఐటమ్స్, 3,5 డైఈన్, 3 ఓల్గా మనం చెప్పొచ్చు. ఈ స్ట్రక్చర్ మనం చూస్తాము ఎలా రాస్తామని. ఫస్ట్ ముందుగా మనకేమన్నారు, హెగ్స్ అంటే ఎన్ని, 6 కార్బన్ ఐటమ్స్ చూసారా, 1 2 3 4 5 6 అని 6 రాసాం. దాని తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ 2 అమైనో అన్నాడు. 2 అమైనో అంటే ఏంది, సెకండ్ పొజిషన్లో ఇక్కడ అమైన్ రాసామా లేదా, సో 2 అమైనో సెకండ్ పొజిషన్లో అమైన్. దాని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, ఫ్లోరో అన్నాడు, అంటే ఫోర్త్ పొజిషన్లో ఫ్లోరో. దెన్ ఫిఫ్త్ పొజిషన్లో ఏంటి, మిథైల్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ డైఈన్ అంటే ఇక్కడ థర్డ్ పొజిషన్లో యాజ్ వెల్ యాజ్ ఫిఫ్త్ పొజిషన్లో మనం ఫ్రంట్లో పెట్టాలి ఎప్పుడైనా, ఈన్ డబుల్ బాండ్. దెన్ ఫైనల్లీ హియర్ వాట్ హ్యాపెండ్, ఓల్. సో ఆ విధంగా మనము 2 అమైనో, 4 ఫ్లోరో, 5 మిథైల్, హెగ్స్ 3,5 డైఈన్, 3 ఓల్గా మనం చెప్పొచ్చు. అలానే నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే ఇథైల్ 2 మిథైల్ బ్యూట్ ANO8గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కాంపౌండ్ స్ట్రక్చర్ మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బ్యూట్ అంటే ఎన్ని, టోటల్ 4 కార్బన్ ఐటమ్స్, దెన్ బ్యూట్, దాని తర్వాత 2 మిథైల్ మీన్స్ సెకండ్ పొజిషన్ ఇస్ బాండెడ్ టు మిథైల్, ఏంటనేది 2 మిథైల్గా. దాని తర్వాత ఓ8 అంటే ఏంటి, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓని మనం O8 అంటాం. కాబట్టి ఇక్కడ 2 మిథైల్, దాని తర్వాత O8 అంటే సి డబుల్ బాండ్ O8. దాని తర్వాత ఇథైల్ అన్నాడు, ఈ ఇథైల్ని డైరెక్ట్గా మనము C2H5ని ఇథైల్గా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ ఇథైల్ ఎందుకోసం అంటే ఈ చైన్ని బ్రేక్ చేసింది, ఇక్కడ ఈ ఆక్సిజన్ ఏం చేసింది, ఈ కార్బన్ చైన్ని బ్రేక్ చేసింది. కాబట్టి ఇక్కడ మనం నెంబరింగ్ అనేది ఇక్కడ నుండి ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక చైన్ అది బ్యూట్, ఇంకో చైన్ ఇత్. సో దీన్ని ఫస్ట్ మెన్షన్ చేసేసి దాని తర్వాత ఈ యొక్క చైన్ని మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే 2 క్లోరో, 1 మిథాక్సీ, ప్రొప్ ఏన్ 1 అమైన్. ఇప్పుడు చూడండి, 2 క్లోరో అంటే సెకండ్ పొజిషన్లో ఏముంది, క్లోరిన్ ఉంది. సో టోటల్ ఫస్ట్ ప్రొప్ కాబట్టి మనకు ప్రొప్ అంటే ఎన్ని, 3 కార్బన్ ఐటమ్స్. ప్రొప్ రాసిన తర్వాత ఏమన్నాడు, ఇక్కడ సెకండ్ పొజిషన్లో క్లోరిన్, ఓకే. ఇక్కడ మిథాక్సీ అన్నాడు, అంటే 1 మిథాక్సీ అంటే ఈ ఫస్ట్ కార్బన్కి OCH3ని మనం ఏమంటాం, మిథాక్సీ అంటాం. ఏమంటాం, మిథైల్ ఆక్సీ కాబట్టి మిథాక్సీ అంటాం ఇక్కడ. దాని తర్వాత 1 అమైన్, ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ పొజిషన్ ఇస్ బాండెడ్ టు ఇక్కడ మిథాక్సీకి, యాజ్ వెల్ యాజ్ మనకి ఏమన్నాడు, 2 అమైన్, 2 బాండ్ అయింది కాబట్టి ఒక సైడ్ మిథాక్సీ, రెండో వైపు మనకు అమైన్ 2 బాండ్ అయింది. సో ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెండ్, లైక్ ది స్ట్రక్చర్ విల్ గెట్. నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే ఇక్కడ ఏమన్నాడు, బ్యూట్ అన్నాడు. బ్యూట్ అంటే వాట్ హ్యాపెండ్, 4 కార్బన్ ఐటమ్స్. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఏంటి, సెకండ్ పొజిషన్లో మనకు క్లోరో, థర్డ్ పొజిషన్లో ఫ్లోరో, దాని తర్వాత ఫస్ట్ పొజిషన్లో ఏమన్నాడు, డబుల్ బాండ్. సో ఆ విధంగా 2 క్లోరో, 3 ఫ్లోరో, బ్యూట్ 1 ఈన్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏమన్నాడు, బ్యూట్ అన్నాడు. మళ్ళీ బ్యూట్ అంటే ఎన్ని కార్బన్స్, మనకు 1 2 3 4 కార్బన్ ఐటమ్స్గా ఉంటుంది. ఆ 4 కార్బన్ ఐటమ్స్ని మనం చాలా జాగ్రత్తగా మెన్షన్ చేసి రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే ఇథైల్ ప్రొపనోయేట్. ఇథైల్ అంటే వాట్ ఈస్ దిస్ ఇథైల్. ఎందుకు ఇథైల్, C2H5 ఇక్కడ ఈ చైన్లో 2 కార్బన్సే ఉన్నాయి కాబట్టి ఇథైల్. సో దాంతో
ప్రొప్ 1, 2, 3. ప్రొపనోయేట్. ప్రొప్ అంటే 3 కార్బన్ ఆటమ్స్. ఓయేట్. ఓయేట్ అంటే ఏంటి? ఓయేట్ అంటే సి డబుల్ బాండ్ ఓని మనం ఓయేట్ అంటాం. సో ఆ విధంగా ఇథైల్ ప్రొపనోయేట్ మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం. మిథైల్ 2 అమైనో ప్రొపనోయేట్. అంటే ఏంటి ఇక్కడ మనకు ఈ పొజిషన్లో ఏముంది? ఓయేట్. మనకు సి డబల్ బాండ్ ఓ. అంటే ఇక్కడ మిథైల్ అన్నాడు. మిథైల్ అన్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ప్రొప్ అంటే 3 కార్బన్ ఆటమ్స్. దాని తర్వాత ఓయేట్ అంటే సి డబల్ బాండ్ ఓ. దాని తర్వాత 2 అమైనో, సెకండ్ పొజిషన్లో అమైన్. దాని తర్వాత మిథైల్. మిథైల్ అంటే సిహెచ్, దీని మిథైల్ అంటే. సో ఆ విధంగా మనకు ఒక రకమైన స్ట్రక్చర్ అంటే దీన్ని ఎస్టర్గా, దీన్ని మిథైల్గా, దీన్ని అమైన్గా రాయడం జరుగుతుంది. ఈ కాంపౌండ్ చూద్దాం. 3 ఫ్లోరో 2 మిథైల్ బ్యూటనోయేట్. మనకి ఇక్కడ ఏమవుతుంది? బ్యూట్ అన్నాడు. బ్యూట్ అన్నప్పుడు మనం 4 కార్బన్స్ మనం ఇలా డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఓయిక్ యాసిడ్ అన్నాడు. ఓయిక్ యాసిడ్ అంటే సి డబల్ బాండ్ ఓహెచ్ని మనం ఓయిక్ యాసిడ్ అంటాం. ఇక్కడ 3 ఫ్లోరో, థర్డ్ పొజిషన్లో ఫ్లోరో, తర్వాత సెకండ్ పొజిషన్లో ఏంటది? మిథైల్. సో ఈ విధంగా బ్యూటనోయేట్గా మనం రాయొచ్చు. నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే 4 బ్రోమో 4 క్లోరో మిథైల్ బ్యూటనమైడ్. అమైడ్ అన్నది. అమైడ్ అంటే ఏంది? సి డబుల్ బాండ్ ఓ NH2. దీన్ని అమైడ్ అంటారు. అంటే ఇక్కడ 4 కార్బన్ ఐటమ్స్ 1, 2, 3, 4. ఫస్ట్ కార్బన్ దగ్గరనే మనం అమైడ్ రాయాలి ఎప్పుడైనా కూడా. సో 4 కార్బన్ ఐటమ్స్. దెన్ ఇక్కడ ఏం జరిగింది? ఇక దీన్ని అమైడ్ అంటారు. 4 బ్రోమో, దెన్ హియర్ వాట్ హ్యాపెన్? 4 ఫ్లోరో, దెన్ మిథైల్. సో ఆ విధంగా మనం ఈ కాంపౌండ్ని రాసుకుంటాం. అంటే ఫోర్త్ పొజిషన్లో బ్రోమిన్, ఫోర్త్ పొజిషన్లో ఫ్లోరిన్, థర్డ్ పొజిషన్లో మిథైల్. సో బ్యూట్ అండ్ అమైడ్. అమైడ్ అంటే సి డబల్ బాండ్ ఓ NH2గా మనం చెప్పొచ్చు. అలానే 3 అమైనో 2 మిథైల్ 4 నైట్రో బ్యూట్ ANALగా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు టోటల్ హౌ మెనీ కార్బన్ ఐటమ్స్? బ్యూట్ అంటే మీకు తెలుసు 4 కార్బన్ ఐటమ్స్. దాని తర్వాత ఇక్కడ 3 థర్డ్ పొజిషన్లో అమైన్, సెకండ్ పొజిషన్లో మిథైల్, ఫోర్త్ పొజిషన్లో నైట్రో. ఎందుకోసం అంటే NO2, దిస్ గ్రూప్ ఈస్ కాల్డ్ NO2. దెన్ హియర్ బ్యూట్ నమైడ్. సో ఆ విధంగా ఏఎల్ అంటే ఏంటి? సిహెచ్ఓ గ్రూప్ని మనం ఏమంటాం? ఏఎల్గా మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ దట్. మనము సఫిక్స్గా ఉన్నప్పుడు ఏ ఫంక్షనల్ గ్రూప్ వాడాలి, దాన్ని ఒకవేళ ప్రిఫిక్స్ ఉంటే ఎలా వాడాలనే విషయాన్ని ఒక టేబుల్ ఫార్ములాలో ఇచ్చాను. ప్లీజ్ గో త్రూ దట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్, తర్వాత ఎస్టర్. సో ఈ విధంగా 1 by 1 దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఐ ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ గో త్రూ దట్. సో ప్లీజ్ ట్రై చేయండి. ఈ ఈ యొక్క మాలిక్యూల్స్ మీరు ఒక 16 మాలిక్యూల్స్ ఇచ్చాను. ఈ మాలిక్యూల్స్ రాయడానికి ట్రై చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ ఏం జరుగుతుంది? మీ నామెన్క్లేచర్ ఒక మాలిక్యూల్ స్ట్రక్చర్ రాయడానికి వస్తుంది. ఓకే, ప్లీజ్ రైట్. ఈ వీడియోను పాస్ చేసి మీరు రాస్తూ ఉండండి. టోటల్ 30 compounds ఇచ్చాను. Please write that 30 compound structures. Okay, so this is about this video. Please like, share and subscribe to my channel JMR Chemistry. Thank you.